పెట్టాల్సిందే. ఆయనకు థ్రెట్ ఉంది. ఇప్పుడు డైరెక్ట్గా ఒక సంస్థనే ప్రకటించింది రెక్కీ చేస్తున్నారంటే. ఈరోజు రెక్కీ ఫెయిల్ అయితే ఇంకో రోజు ఇదవ్వచ్చు. ఆయన కూడా ప్రోటోకాల్ పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది, గన్మ్యాన్ పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. అండ్ అట్లనే చికోటి ప్రవీణ్ అన్న కూడా అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. నెక్స్ట్ చంపబోయేది ఆయన్నే అని చెప్తున్నారు క్లియర్గా పోలీసులకి. చెప్తున్నప్పుడు గన్మ్యాన్లను ఎందుకు ఇవ్వరు, మీరు ఎందుకు పెట్టారు? ఆయన గతంలోనే చెప్పిండు ఏమని, గవర్నమెంట్ కూడా జీతం ఇవ్వక్కర్లే, నాకు గన్మ్యాన్లను ఇవ్వండి, నేనే జీతాలు ఇచ్చుకుంటా వాళ్ళకని కూడా చెప్పిండు. గవర్నమెంట్ సొమ్ము ₹1 వద్దు, నాకు జస్ట్ ప్రోటోకాల్ ఇవ్వండి, నాకు ప్రాణహాని ఉంది, నాకు గన్మ్యాన్లను ఇవ్వండి అని చెప్పి ప్రవీణ్ అన్న చెప్పినప్పుడు, నేను జీతం కావాలంటే శాలరీస్ నేనే ఇచ్చుకుంటా అని కూడా ప్రవీణ్ అన్న చెప్పినప్పుడు ఇవ్వాలనా? ఇప్పుడు రాజాసింగ్ కానీ ప్రవీణ్ అన్నకు కానీ ఏమైనా అయితే ఎవరిదండి బాధ్యులు? అట్లీస్ట్ బీజేపీ నుండి ఒక వాయిస్ కూడా ఇవ్వరు. అంత పెద్దగా జరుగుతుంటే ఇలా మంచిగా నిద్రపోతున్నారు. వీళ్ళ మీద రెక్కి జరిగితే వీళ్ళ పరిస్థితి ఏంది? ఇక్కడ జరిగేది ఏంది, వీళ్ళు చేసేది ఏంది? ఎందుకు బీజేపీ హైడ్రాకి చప్పట్లు కొడతారు, మూసికి సపోర్ట్ చేస్తారు, సామాన్యుల పక్షాన మాట్లాడరా? సిద్ధుపై ఉచ్చు, నెక్స్ట్ రేవంత్ రెడ్డిపై ఉచ్చు అనే వార్త రాబోతుంది అతి త్వరలో. ఇదే ఆంధ్రజ్యోతిలో వేస్తారేమో మేబీ. ముడా స్కామ్పై రంగంలోకి దర్యాప్తు సంస్థలు. మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ, లోకాయుక్త ఎఫ్ఐఆర్ అధ్యయనంలో సిబిఐ. రోజంతా ఇంటికే కర్ణాటక సీఎం పరిమితం. నా 14 ప్లాట్లను సరెండర్ చేసేస్తున్నా వెల్లడించిన సిద్ధరామయ్య భార్య పార్వతి. అంటే డైరెక్ట్గా ముడా స్కామ్ జరిగింది, 14 ప్లాట్లు ఉన్నాయని చెప్పి స్వయాన సిద్ధరామయ్య గారి భార్యనే చెప్తా ఉన్నది. ఈ వార్తలు హర్యానాలో గుప్పుమనాలే. మళ్ళా చెప్తున్నా, మరిన్ని వీసాలు అదనంగా 2.5 లక్షల అమెరికా వీసా అపాయింట్మెంట్లు పర్యాటకులు, నిపుణులైన కార్మికులు, విద్యార్థులకు కేటాయింపు. నెక్స్ట్ బీమా భారం నేటి నుంచి అమల్లోకి సవరించిన పాలసీ సరెండర్ వాల్యూ మార్గదర్శకాలు. చిన్న మొత్తాల పొదుపు రేట్లు యథాతథం. దసరాకు 6,000 ప్రత్యేక బస్సులు. హైదరాబాద్ శివార్ల నుంచి కూడా నేటి నుంచే ప్రత్యేక బస్సుల సర్వీసులు. 9, 10, 11 రద్దీని బట్టి సజ్జనార్. ఇప్పుడు ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పదలుచుకున్నా. ఉచిత ఆర్టీసీ అన్నారు మహిళలకి, ఆ ఉచితం కూడా ఆర్డినరీ బస్ ఏనట. మళ్ళీ దాంట్లో చూడండి కుదింపులు. వీళ్ళు ఆ ఉచితాలు కూడా ఆర్డినరీ బస్సే, ఎక్స్ప్రెస్ ఎక్కద్దు, వీళ్ళు ఏసీ బస్సులు ఎక్కద్దు, ఏం ఎక్కద్దు. ఆర్డినరీ పైసలు వీళ్ళు పెట్టుకోలేరా? 10 రూపాయలు 20 రూపాయలు మేము పెట్టుకోలేమా? 100 రూపాయలు సామాన్య మహిళలు పెట్టుకోలేరా? నువ్వు గ్రాసరీస్ నీకు దమ్ము ఉంటే గ్రాసరీస్ నువ్వు పప్పి, ఉప్పి, బియ్యమి, ఆయిల్, నూనె, కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి. ఒకసారి టమాటాకు వస్తాయి రోజులు, ఇంకోసారి బెండకాయకు వస్తాయి రోజులు, ఒకసారి ఏమో ఉల్లిగడ్డ మండిపోతుంది. నువ్వు అవి ఉచితమీ, నువ్వు దమ్ములుంటే ప్రభుత్వాలు ఇవి ఎండయా ఉచితంగా. ఉచిత విద్య అయ్యి నువ్వు విద్యను ఉచితంగా అయ్యి నువ్వు అవి చేయం. ఏందేందో చేస్తాం, ఏందేందో మాట్లాడతాం. నెక్స్ట్ ఉచిత విద్య అంటే గుర్తొచ్చింది. నిన్న నేరెల శారద గారు ఈ చైతన్య కాలేజ్కి వెళ్ళిండ్రు, ఉమెన్స్ కాలేజ్కి వెళ్ళినారు. ఎవరు? మన మహిళా కమిషన్ చైర్మన్ శారద గారు వెళ్ళి చాలా హడావుడి చేసినారు. ఓకే, చాలా మంచి విషయము. అమ్మాయిల పక్షాన పోయినారు, వెళ్ళినారు, ఫోటోలు దిగినారు, మాట్లాడినారు, సస్పెన్షన్ అని అన్నారు. అక్క చాలా సంతోషం, నేను కాదనట్లే. అసలు మన రాష్ట్రానికి ఇవన్నీ చూసుకునే విద్యాశాఖ మంత్రి లేడు. అడిగినరా? పాయింట్ నెంబర్ 1. అండ్ ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు.
ప్రైవేట్ కాలేజ్కి ఫీజులు కట్టి ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో ఎస్ వాళ్ళ తరపున ప్రభుత్వం తరపున ఒక మహిళా కమిషన్ చైర్మన్గా మీరు వెళ్ళినారు. గతంలో ఎవరు కూడా పోలే, కానీ మీరు వెళ్ళినారు. చాలా మంచి విషయము, సపోర్ట్ చేస్తాము. కానీ నేను శారదా గారికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. గురుకులాల పరిస్థితి చూడండి. అమ్మాయిలకి టాయిలెట్స్ లేవు, అది కూడా మీ మహిళా కమిషన్ కిందకే వస్తుంది కదా. అక్క శారదక్క, నేను అడిగేది ఏంటంటే, నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అమ్మాయిలకు టాయిలెట్స్ లేవక్క. గురుకులాల్లో ఒకటే టాయిలెట్లో చాలామంది పోతున్నారు. వాళ్ళకి దుప్పట్లు లేవు కప్పుకోనికే. రెసిడెన్షియల్ హాస్టల్స్ దారుణంగా ఉన్నాయి, పురుగులన్నం పెడుతున్నారు. మీరు వెళ్ళండి, ఒక మహిళా కమిషన్ చైర్మన్గా గురుకులాలను కూడా విజిట్ చేయండి. స్టూడెంట్స్తో మాట్లాడండి, మహిళలతో మాట్లాడండి, అమ్మాయిలతో మాట్లాడండి, కష్టాలను తెలుసుకోండి. అండ్ చాలా నేను మీకు ఒక విషయం చెప్తా అక్క, ఇది సెన్సేషన్ అవుతుంది యాక్చువల్గా. మీకు గుర్తుందో లేదో, జగిత్యాల నుంచి గురుకులానికి సంబంధించిన అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ సెక్స్ రాకెట్లో ఇన్వాల్వ్ చేసిన కేసు మీకు గుర్తుందా? మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే మొన్న బయటపడ్డ విషయం ఇది. సో పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కేసు పెడితే కూడా పోలీసులు పట్టించుకోకపోతే వాళ్ళు కోర్టుకి ఎక్కితే కోర్టు మొట్టికాయలు వేసింది. సో ఈ విషయంలో ఎంక్వైరీ చేస్తే ఏం తెలిసిందంటే, కొన్ని గురుకులాల నుంచి అమ్మాయిలకు గంజాయి చాక్లెట్లలో ఈ మత్తు పదార్థాలు కలిపి, వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి మత్తు పదార్థాలను అలవాటు చేసి హైదరాబాద్కి తీసుకొచ్చి మత్తు ఇచ్చి సెక్స్ రాకెట్లో దింపుతున్నారక్క. సెక్స్ రాకెట్లో దింపుతున్నారు. సో ఎవరు చేస్తున్నారు? గురుకులాలలో వార్డెన్స్ సపోర్ట్ లేకుండా, గురుకులాలలో సిబ్బంది సపోర్ట్ లేకుండా అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలను హైదరాబాద్ దాకా తీసుకొచ్చేదెవరు? గురుకులాలకు గంజాయి చేరేలాగా చేసేదెవరు? గురుకులాలకు మత్తు పదార్థాలు చేరేలాగా చేసేదెవరు? ఎవరు బ్లాక్మెయిల్ చేసి దాదాపు 14 మంది అమ్మాయిలను హైదరాబాద్ తీసుకొచ్చి సెక్స్ రాకెట్లో దింపినటువంటి అడ్డగాడిదలు ఎవరు? 8,000 మంది అమ్మాయిలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిస్సింగ్ కేసులు పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. 8,000 మంది అమ్మాయిలని ఎత్తుకపోయినటువంటి నరరూప రాక్షసులు ఎవరు? మహిళా కమిషన్ ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా అక్క. మీరంటే రెస్పెక్ట్ ఉంది, ఒక మహిళగా గౌరవిస్తున్నా, ఒక మహిళగా మహిళ కష్టాలు, అమ్మాయిల కష్టాలు, ఆడపిల్లల తల్లులుగా మీకు బాగా తెలుసు. నేను చెప్పేది ఏంటంటే, దీని మీద ఎంక్వైరీ చేయండి. వెళ్ళండి, గురుకులాలకు వెళ్ళండి, ఆడపిల్లలతో మాట్లాడండి, అక్కడ పరిసర ప్రాంతాలు చూడండి. కాంపౌండ్లో గంజా ఎట్లా కాస్తున్నారు అడగండి, ఎవడొస్తుంది అడగండి. గురుకులాల్లో సీసీ కెమెరాలు పెట్టండి సార్. ఈ రోజున కమాండ్ కంట్రోల్లో ఇన్ని పెడుతున్నారు కదా, ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో గురుకులాల్లో సీసీ కెమెరాలు పెట్టండి, రెసిడెన్షియల్ హాస్టల్స్లో సీసీ కెమెరాలు పెట్టండి. ఆడపిల్లలు గురుకులాల్లో ఆత్మహత్యలు చాలామంది చేసుకుంటున్నారు. బయటికి రావట్లే వార్తలు, బయటికి రాకుండా మీడియాలను కూడా మేనేజ్ చేస్తూ ఉన్నారు. దయచేసి శారద గారు, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మహిళా కమిషన్ చైర్మన్గా మీరు గురుకులాలను విజిట్ చేయండి, ఆడపిల్లల బాగోగులు చూడండి. పురుగులన్నం గవర్నమెంట్ హాస్పిటల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో, ముఖ్యంగా గురుకులాల్లో, రెసిడెన్షియల్ హాస్టల్స్లో పురుగులన్నం పెడుతున్నారు. కూర్చోవడానికి బెంచులు ఉండవు. అమ్మాయిలకి మెన్స్ట్రువల్ సైకిల్ ప్రాబ్లం ఉంటుంది. నీళ్లు తాగుదామన్నా గబ్బు నీళ్ళు, కంపు నీళ్ళు. ఒకటే బాత్రూమ్, పైకప్పు ఉండదు, దరిద్రమైనటువంటి బాత్రూమ్, దాంట్లో ఎవరు పోలేరు. అల్లరి మూకలు, వెధవలు, వార్డెన్లు కూడా అడ్డమైన చూపులు చూడడం. మగపిల్లలే ఉమెన్స్ హాస్టల్లో వార్డెన్లుగా మేల్స్ని పెడతారు. ఏ రకంగా ఉంటుందక్క? చాలామంది వెనుకపోంటి ఆత్మహత్యలు చేసుకోవడానికి, చిన్న ఏజ్లో ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి దౌర్భాగ్యం ఆడపిల్లలకి ఎందుకు వచ్చిందక్క? ఎందుకు వచ్చింది ఆడపిల్లలకి? తల్లిదండ్రులు ఉండరు వాళ్ళ బాధలు చెప్పుకోవాలంటే. ఇక్కడని పిచ్చిక వేషాలు వేస్తూ ఉంటారు. తిందామన్నా ఆకలేస్తుంది, అన్నం తిందామంటే సరిగ్గా తినబుద్ధి కాదు. ఇంట్లో కమ్మగా అమ్మ వంట చేసి పెడితేనే మనం ఒక్కొక్కసారి మనకు నచ్చని ఐటమ్ అని తినం. మనం రోజు పిచ్చి ఫుడ్ అన్ని పెడితే ఎట్లా తినబుద్ధి అవుతుంది? ఆకలి చచ్చిపోదా?
ఈ టార్చర్లన్నీ తట్టుకోలేక ఎవరికి చెప్పాలో అర్థం కాక ఎక్కడ బాధపడాలో అర్థం కాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారక్క. సో మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది, విద్యాశాఖ మంత్రి లేడు. గాలికి వదిలేసినారు. విద్య మీద రేవంత్ రెడ్డికి పట్టే లేదు. నువ్వు విద్యార్థుల ప్రోగ్రాంకి పోయి రాజకీయం మాట్లాడతావు, ఇంకేదో మాట్లాడతావు. అవన్నీ వాళ్ళకెందుకు రాజకీయాలు? పిల్లలకి యూజ్ అయ్యేవి చెప్పు, నమ్మకం కలిపి ధైర్యం ఇవ్వు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మహిళా కమిషన్ చైర్మన్ శారదా గారికి నేను అమ్మాయిల తరపున, రాష్ట్ర ప్రజల తరపున గురుకులాలను విజిట్ చేయండి, ఒక నివేదిక తీసుకోండి, కమిషన్ తరపున లిస్ట్ అవుట్ చేయండి, ఏ గురుకులాల్లో ఏ ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారో. వాళ్ళ స్టాఫ్ ముందు అడగకండి, వాళ్ళు చెప్పుకోలేరు. లోపలికి తీసుకెళ్ళండి, ప్రేమగా కూర్చోబెట్టండి, వాటర్ ఇవ్వండి. అమ్మ చెప్పమ్మా, భుజం మీద చేసి నీ కష్టమేందో చెప్పమ్మా, నేనున్నా అని చెప్పి భరోసా ఇవ్వండి. తీసుకోండి, నోట్ చేసుకోండి, వినతి పత్రాలు ఇవ్వండి, కమిషన్ తరపున సిఫార్సు చేయండి ఎందుకు ఇట్లా అయిందో. వీళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని సవరణలు చేయాల్సిందిగా నేను శారదా గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మహిళా కమిషన్ చైర్మన్.